నిరుపేద గిరిజన విద్యార్థుల్ని వశపరుచుకోవడం ఆయనకి పెట్టింది పేరు. ఎస్కోటకి చెందినటువంటి వెంకట్రమణ అనే ఒక ఇంజనీర్ మాత్రం పాత హిరమండలకు చెందినటువంటి గిరిజన బాలికల్ని ఎరవేసే క్రమంలో పాత హిరమండలంలో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం ఈరోజు ఉన్నత చదువులు చెప్తానని చెప్పి నమ్మబలికించి గత కొన్నేళ్లుగా ఆ తల్లిదండ్రులను కూడాను వశపరుచుకొని ఈరోజు ఆ విద్యార్థులు మాత్రం చదువు పేరుతో శవాలుగా తెచ్చే ఒక ఘటన పాత హిరమండలో వెలుగు చూసింది. ఆ రోజు తీసుకెళ్లే విషయంలో ఎలా ఆ పిల్లల్ని ఆయన తీసుకెళ్లాడు, ఆయన వెంట పంపించడానికి ఏ నమ్మకం వారికి దోహదపడింది అన్న విషయం ప్రస్తుతం జయంతితో పాటు వెళ్ళినటువంటి తోటి విద్యని తల్లి మనతో ఉన్నారు. ఆ రోజు అసలు ఆయన ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఆయన ఎన్నాళ్ళ నుండి పరిచయం, ఆ పరిచయం నేపథ్యంలో మీ పిల్లల్ని నిర్భయంగా ఆయన వెంట పట్టుకెళ్ళడానికి ఎటువంటి నమ్మకం మీ కాళ్ళ మీద కలిగింది? నమ్మకం అంటే మాకు వీళ్ళందరికీ ఇల్లు కట్టేసి ఇచ్చాడు. కాకపోతే మా పిల్లలకి ఇక్కడ కూకొని పెట్టి పుస్తకాలు గట్ట ఇవ్వడము, చదివించడము అన్నీ చేయడం బట్టి మాకు బాగా నమ్మకము. అంటే మా వాళ్ళందరూ దేవుడికి మొక్కేవాళ్ళు లేదు కానీ అతనికి మాత్రం దేవుడు 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 అని బాగా నమ్మారు. ఆ నమ్మడం బట్టి ఇలాగ చేశాడు అతను. కానీ ఇలాగ చేశాడంటే మా వాళ్ళు ఎవ్వరు నమ్మలేదు, కానీ అంతగా నమ్మాం మేము. అంతలా దేవుడుగా ఆరాధించాల్సినటువంటి ఆవశ్యకత మీకు ఎందుకు వచ్చింది? మీకు ఆయనకి ఏమైనా రక్త సంబంధమా, లేకపోతే ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళ, లేకపోతే మీకు అనుకున్నటువంటి ఈ పరిచయం నేపథ్యమైన ఆయన దేవుడు అయ్యాడు మీ దృష్టిలో? ఎందుకంటే మాకు ఇల్లులు లేవు. ఈ ఇల్లులు గట్టా వీళ్ళకి కట్టేసి ఇచ్చాడు. ఇల్లులు గట్టా కట్టేసి వీళ్ళకి ఒక గృహం చూపించాడు ఉండడానికి. అందుగురించే చాలా నమ్మారు వీళ్ళు వాళ్ళకి. కానీ ఇంత మోసం చేస్తాడని ఏ రోజు అనుకోలేదు. ఆ తర్వాత మాకు పరిచయం అయ్యాడు. మా అమ్మాయిలకు కూడా జాయిన్ చేస్తామని, ఇదిగో ఈ అమ్మాయి మా పెద్దమ్మాయికి అతనే జాయిన్ చేశాడు. మీరు రూపాయి కూడా ఫీజు కట్టొద్దు, ఫీజు మొత్తం నేనే భరిస్తాను అన్నాడు. అయిన తర్వాత అక్కడికి కొన్ని రోజులు పోయిన తర్వాత మా అబ్బాయికును అతనికి ఏదో చిన్న గొడవ అయింది. గొడవ అవగాన మా అబ్బాయి తనతో మాట్లాడడం మానేశాడు. అప్పుడు కాడ నుంచి వాళ్ళకి మాకు కొంచెం విరోధం వచ్చింది. విరోధం వస్తే నాతో కూడా ఫోన్ మానేశాడు అతను. కాకపోతే ఏ అమ్మా మీ అమ్మాయి బాగుందా, ఏమైంది, ఏటైంది అని నాతో మాట్లాడేవాళ్ళు. అంటే మీ పెద్ద అబ్బాయి విషయంలో మీ అబ్బాయికి వెంకట్రమణకి మధ్యన గొడవ వచ్చిందని అనుకోవచ్చా? గొడవ వచ్చిందంటే కొద్దిగా మాకు ఇల్లు కట్టడానికి కొంచెం అప్పు అడిగాం డబ్బులు. అప్పు అడిగితే అప్పు ఇవట్లాగా ఇచ్చి నిన్నట్లాగా నా డబ్బులు నాకు ఇస్తావా ఇవ్వా అంటే, సార్ మీరు నిన్నే కదా సార్ డబ్బులు ఇచ్చారు అంటే, ఇస్తారా ఇవ్వరా అనగాన మా అబ్బాయి ఏటి సార్ నిన్న ఇచ్చి పొద్దు అడిగేస్తున్నారు, మా దగ్గర డబ్బులు లేవా అనుకొని ఏటా అనుకొని డబ్బులేమో ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత మీకు డబ్బులు ఇస్తే మంచోళ్ళు లేకపోతే చెడ్డోళ్ళం మేము అని అక్కడి నుంచి మాకు చిన్న గొడవ అయింది. మీరు ఆయన ఎత్తుక్కొని వెళ్ళారా, ఆయన మిమ్మల్ని ఎత్తుక్కొని వచ్చారా? ఈ పరిచయం అతనే ఇక్కడికి వచ్చారు. మాకు ఎప్పుడు పరిచయం లేదు అతను, వీళ్ళకే ఎక్కువ పరిచయం. అందుగురించే మేము అంతగా అతనికి నమ్ముకోలేదు కానీ అతను ఇంత మోసం చేస్తాడని మేము అనుకోలేదు. ఆ రోజు ఆదివారం ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి రమ్మని చెప్పారు. మీ పిల్లల్ని ఎలా తీసుకెళ్లారు? మిమ్మల్ని ఏమని చెప్పి తీసుకెళ్ళారు? అంటే వీళ్ళ పరిచయం బట్టి మా పిల్లలకి తీసుకొని వెళ్ళాము. ఎందుకంటే వీళ్ళు మావోలే కదా, అందుగురించి వీళ్ళని బట్టి మా పిల్లలకి హాస్టల్లో జాయిన్ చేయడానికి తీసుకొని వెళ్ళాము. కానీ మా పాపకి జాయిన్ చేసి 2 సంవత్సరాలు పూర్తి అయింది. వాళ్ళ పాపకి చదివించింది ఒక దగ్గర, మా పాపకి చదివించిన దగ్గర ఒక దగ్గర. పాప పట్ల ఆయన వ్యవహార శైలి ఎలా ఉండేది? ఎప్పుడైనా పాప ఏమైనా చెప్పుకోవడం ఇటువంటి పరిస్థితి ఏమైనా ఉండేది? కేవలం డబ్బుల వల్లే మీకు ఆయనకి విరోధం వచ్చింది? డబ్బుల కోసమే విరోధం వచ్చింది కానీ మా పిల్లల గురించి మాత్రం అలిగేట అవ్వలేదు. మా పాపలకు కూడా ఏమనలేదు. అదే మా పాపలకంటే కానీ మా పిల్లల జోలికి గట్ట వాడు రాలేదు. కానీ వాడు ఈ పిల్లకి ఇలాగ చేశాడంటే వాడికి మాత్రం నడి ఊర్లను ఉరి తీయాలి, ఆడికి వదలకూడదు. నేను కూడా చెప్తున్నాను, ఆడికి బేల ఇవ్వవసరం లేదు, ఆడికి మాత్రం వదలకూడదు. ఇంకా ఎవరు కాదు, నేను ఆ పాపకి నేను నానమ్మనవుతాను కానీ అతనికి మాత్రం వదలకూడదు అసలు. ఈ పొద్దు ఆ పిల్ల అయింది, రేపు నా పిల్ల అవుతుంది, రేపు వాళ్ళ పిల్ల అవుతుంది. కాబట్టి అతనికి వదలకూడదు, అస్సలు వదలకూడదు. చూస్తే ప్రస్తుతం మాత్రం పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆయన నమ్మబలికి మాత్రం పిల్లల్ని ఆయన చేతిలో పెట్టడం, చదువు నెపంతో మాత్రం పిల్లల్ని పట్ల అసభ్యకరంగా వ్యవహరించే శైలిలో ప్రస్తుతంతో పాటు ఆ రోజున ఇంకొక తోటి విద్యార్థిని కూడా ఉన్నారు. చూస్తే కనుక ఆ రోజు
మీరు ఇంకా ఎంతమంది ఉండోళ్ళు? ఆ రోజు అక్కడ ఏం జరిగింది? మీతో పాటు ఆయన నడవడిక ఎలాగుండేది? సార్ మాతోనైతే మంచిగానే ఉండేవాళ్ళు. అన్ని ఫుడ్ గిట్ట ఇచ్చేసి అతని రూమ్‌కి అతను వెళ్ళిపోయేవాళ్ళు. ఏంటి సార్ ఉండట్లేదు, మనమే కదా చదువుకుంటామని తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి అని మేము అనుకున్నాము. అనుకుంటే ఆయన ఏం చేశారు, వచ్చి ఒకరోజు బాగా కొట్టేశారు. ఏదో కోపం మీద వచ్చి బుక్కులు తీయలేదని కొట్టారు. ఆయనే వదిలేసి వెళ్ళిపోయి బుక్కులు తీయలేదని కొట్టారు. మేమందరం బుక్స్ తీసి చదువుకుంటున్నాము. ఆయనొచ్చారు. ఆయనొచ్చి ఏం చదవట్లేదు మీరందరూ ఏటి ఇలా చేస్తున్నారు, ఏటి మీ పని అనుకుని మమ్మల్ని కొట్టారు, తిట్టారు. మళ్ళీ బయటికెళ్ళొచ్చారు. బయటికెళ్ళొస్తే మాకు ఫుడ్ ఇచ్చేశారు. ఎస్కార్ట్ వెళ్ళి మార్నింగ్ వచ్చారు. మీరు లెగరా, మీకు ఇదా ఇదా అని మొత్తం తిట్టారు. ఒక అమ్మాయికైతే కొట్టేశారు. ఆ అమ్మాయి ఏడుస్తుంది. మేమందరం వెళ్ళి ఊరుకోబెడితే మీరెందుకు ఊరుకోబెడుతున్నారు, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలా, నేను వాళ్ళకంటే భయం, అది ఇది అనుకుని తిట్టారు. జయంతి విషయంలో ఆయన తాలూకా బిహేవియర్ ఎలా ఉండేది? నువ్వు ప్రత్యక్షంగా చూసేటప్పుడు ఆమెతో మాట్లాడే తీరు కావచ్చు, ఆమెతో నడిచే నడవడి. సార్ క్లోజ్‌గా ఉంటారు సార్. తన పక్కన వెళ్ళి కూర్చొని క్లోజ్‌గా ఉండి వాటర్ ఇస్తది, డ్రింక్ ఇస్తది. ఏం తెచ్చినా జయంతికే ఇస్తారు సార్. అయితే మేము ఆయన అంతగా ఇది చేసుకోలేదు. మేము ఆయన పక్కకెళ్ళేవాళ్ళం కాదు. అందుకే మాకు ఇసరాగా చూస్తారు మాకాయన. తనకేమోంచి పక్కన కూర్చోబెట్టుకొని ఇది ఇలా రాయి, అది అలా రాయి అనుకుని మొత్తం చెప్పేవారు. పక్కనే కూర్చొని మొత్తం నేర్పించేవారు సోఫా మీద. మేము యువతల కింద కూర్చునేవాళ్ళం. లేదంటే వేరే అక్కలు పైన కూర్చునేవాళ్ళు. అంటే అలా వాళ్ళిద్దరు మధ్యన ఉన్నటువంటి ఆ కెమిస్ట్రీ ఏదైతే ఉందో ఆ విషయంలో తన తాలూకు మైండ్ సెట్ ఏమైనా మారినట్టుగా మీకు అనిపించడం కదా? మీరు చిన్నపిల్లలు కాదు, ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు, మీకు ఆ మాత్రం ఉంటుంది. మిస్బిహేవ్ యాటిట్యూడ్ ఏమైనా చూసారా? ఒకసారి చూసాం సార్. ఒక అమ్మాయికి జుత్తట్టుకొని లాగి కొట్టేశారు సార్. ఆ అమ్మాయి ఏమోంచి తను ఏడలేదు, ఏటి చేయలేదు. జస్ట్ ఇలా కొడితే తను నవ్వుతుంది సార్. ఎందుకు నవ్వుతుందో మాకు అర్థం కాలేదు. మాకు అంతగా నచ్చలేదు అది. తనకి ఏ, ఈ అనుకొని పిలిచేవాడు సార్. ఆ అమ్మాయికి ఎక్కడ పడితే అక్కడ కొట్టేసేవారు సార్. మాకంతగా నచ్చేది కాదు. మేము దూరం వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. వాళ్ళిద్దరూ ఒక దగ్గర ఉండేవారు. అయితే సోఫా మీద కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సారు, జయంతి. అయితే ఒక చుట్టూ మేము వెళ్ళాము. ఎలాగైనా జయంతి ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అని తనకి ఎక్కువగా పొగుడుతారు సార్. పొగుడుతారు. ఆ పొగడతలోనేమో అది పడిపోయింది కానీ మాకు నచ్చేది కాదు అంతగా. మేము వంటగదిలోకి వెళ్ళి ఏదో పని చేస్తామా, మళ్ళీ మాకొచ్చి తిట్టేవారు. ఎందుకు ఇలా చేస్తున్నారు, తనకేం చెప్పకండి, తను చదువుకుంటుంది అనుకొని చెప్పేవారు. ఒకరోజు ఉమక్క వచ్చింది ఇక్కడికి. ఉమక్క వస్తే మేమందరము బయట ఉన్నాము. ఆవిడ ఒక్కదే లోపల ఉంది అక్క. అక్కతో వెళ్ళి చాలాసేపు మాట్లాడారు. ఏమైంది అక్క అంటే, నాకు ఇలాగ తిట్టారా మీతో ఉంటున్నానని అంటే, నేనేం చేశాను అక్క, వచ్చి మాట్లాడే కదా వెళ్తున్నాను, దీనికి ఎందుకు తిట్టడం అంటే, ఏమోరా మీతో మాట్లాడితే తిడుతున్నారు, మీతో ఉంటే తిడుతున్నారు అని ఆ అక్క చెప్పింది. నాకెందుకులే అక్క, నేను వెళ్తున్నాను అన్నారు. నెక్స్ట్ రోజు నేను వచ్చాను. సరే మరి అని మేము వెళ్ళిపోతున్నామని సార్ చెప్పారు. నేను మనసులోన వెళ్ళిపోండి, మేము ఎందుకు ఉండాలి ఇక్కడ, మీరు ఎందుకు ఉండాలని నేను అనుకున్నాను. అంటే శ్రీకూర్మాలో మీ 5గురు ఉన్న చోటకు వచ్చిన తర్వాత తీసుకొని వెంకటరామన్ వెళ్ళిపోయిన తర్వాత మీ నలుగురు ఎలా బయటకు వచ్చారు? మాకు నచ్చలేదు సార్ అక్కడ. మాకు నచ్చలేదు. మేము ఏ పని చేసేవాళ్ళం కాదు. మాకు ఇష్టం ఉండేది కాదు అసలు నేను చెప్పింది చేయడం. అయితే మీరు ఎందుకు అలా చేస్తున్నారు, మిమ్మల్ని తెచ్చిన తోట దించేస్తానని నాకు దించేశారు సార్. మాకు ఒక 3 అమ్మాయిలకి దించేశారు ఇక్కడే. ఇక్కడ తెచ్చి దించేసి ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళారు ఆయన వైజాగ్? మాకొచ్చి దించేసి ఒక 3 రోజుల తర్వాత వెళ్ళారు సార్. నాకు తెలుసు సార్. ఆమె కూడా మాతోనే ఉంటుంది. మా వదినాల కూతురే, నాకు సొంత చెల్లో అక్క అవుతుంది. మాతోనే ఉంటుంది సార్. తను కూడా మా చుట్టాల అమ్మాయే, మా వదినాల కూతురని మేమందరం సరదాగా ఉండేవాళ్ళం. కానీ ఒకరికి తక్కువ, ఒకరికి ఎక్కువ చూస్తారు సార్. ఒకరికి ఏది కావాలంటే అది కొనిస్తారు సార్. ఒకరికి ఏది కావాలంటే అది కొనేసేవారు. చదవండి, చేయండి అని తిడతాడు. ఒక చుట్టూ మీదకొచ్చి చేతులేస్తుంటారు సార్. మేము వెళ్ళిపోతుంటాం అలాగా. పక్కన ఒక అమ్మాయిలు ఉంటారు కానీ వాళ్ళు ఏం పట్టించుకోరో తెలియదు సార్. అతను వచ్చి చేతులేస్తే నవ్వుతుంటారు సార్ చూసి. మాకు నచ్చేది కాదు అది. అందుకనే మేము అమ్మాయిలతో చెప్పి వచ్చేసాం సార్. 3 అమ్మాయిలము వచ్చేసాం. నేను 3 వచ్చేసాం. మాకేం నచ్చలేదు సార్. కానీ పట్ల ఇంత పైశాచికంగా వ్యవహరిస్తారు అని ఎప్పుడైనా మీరు ఊహించారు అసలు? లేదు సార్. అతను అలాంటి వాడని మాకు ఇప్పుడే తెలిసింది సార్. ఇంతకుముందు మంచిగానే ఉండేది సార్. కానీ ఇప్పుడిప్పుడే ఇలా చేస్తున్నారంటే ఇప్పుడే తెలిసింది సార్. అప్పుడు తెలియలేదు. అతను ఎందుకు అలా చేస్తున్నారు, సరదాగానే ఉంటున్నారు కదా, మంచిగానే ఉంటున్నారు కదా అనుకున్నాం కానీ ఇలా చేస్తారని అనుకోలేదు సార్. సో ఇప్పుడైనా ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ ఆయన సరైన శిక్ష, లేకపోతే ఇంకా ఏదైనా శిక్ష పడితేనే మీ బోటర్కు భరోసా, ధైర్యం ఉంటుంది? ఊరి తీసేయండి సార్. అదొక్కటే కారణం, ఇంకేటి ఉండదు. ఇంత మంచి అమ్మాయికి అలా చేశారు కదా సార్. ఇది మా దాంట్లో ఫస్ట్ టైం సార్ జరగడం. ఆ అమ్మాయి మాతను ఎంత చక్కగుండే కదా తెలుసా. తను నాతో చదివింది సార్. మేము అందరం ఒకే క్లాస్ చదివాము. తనకి ఇలా తీయడం అంటే ఫస్ట్ టైం సార్. నిజంగా సార్ అలాంటి వాడికి చంపేయాలి. చూస్తే కనుక
జయంతితో పాటు ఉన్నటువంటి తోటి విద్యార్థిని రిలేషన్ ఉంటుంది. ఆయన మాత్రం చదువు చెప్తానని తీసుకెళ్ళి అసభ్యకరంగా తమతో ప్రవర్తించిన తీరు మాత్రం తమను తీవ్రంగా బాధించింది. కొంతమందిని మాత్రం ప్రేమగా చూసేవాళ్ళు, కొంతమందిని మాత్రం వివక్షగా చూడడంతో పాటు కొట్టడం, మిస్బిహేవ్ చేయడం, ఇవన్నీ కూడా గమనించినటువంటి కొంతమంది విద్యార్థులు మాత్రం ఆయన బారిన పడకుండా బయటపడగలిశారు. కానీ జయంతి మాత్రం ఆయన ఉచ్చులో పడి ఈరోజు ప్రాణాలు కోల్పోయింది. ఇటువంటి కిరాతకుడిని మాత్రం బయట జనావాసంలో తిరగనివ్వకుండా ఉరి తీయాలని ఆ చిన్నారి కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ విషయంలో చట్టాలు ఆయన పట్ల ఏ విధమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే అసలు బాహ్య ప్రపంచానికి రానివ్వకుండా జైల్లో మగ్గేందుకు శిక్ష పడుతుందా, లేకపోతే బయటికి వచ్చినా కూడా ఆయన ప్రాణాలతో తిరగనిచ్చే పరిస్థితి లేనటువంటి మరణశిక్ష విధించాలని వాళ్ళు డిమాండ్ చేస్తాం. మరి ఈ విషయంలో చట్టం ఏ విధంగా ఆయనకి దోహదపడుతుందని వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.